6 పథకాల అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజాపాలన ప్రోగ్రాం శుక్రవారం 2వ రోజు సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో కొనసాగింది. ఈ 6 గ్యారంటీల పథకాల కోసం ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి తమ యొక్క అప్లికేషన్లను గ్రామ పంచాయతీ వద్ద అధికారులకు అందజేశారు. ఈ కార్యక్రమాన్ని స్థానిక ఎంఆర్ఓ కృష్ణ ప్రత్యక్షంగా పర్యవేక్షించి మాట్లాడారు. 6 పథకాల అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజాపాలన ప్రోగ్రాం శుక్రవారం 2వ రోజు సంస్థ నారాయణపురం మండల కేంద్రంలో కొనసాగింది. ఈ 6 గ్యారంటీల పథకాల కోసం ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి తమ అప్లికేషన్లు గ్రామ పంచాయతీ వద్ద అధికారులకు అందజేస్తారు. ఈ కార్యక్రమాన్ని స్థానిక ఎంఆర్ఓ కృష్ణ ప్రత్యక్షంగా పర్యవేక్షించి మాట్లాడుతూ 6 గ్యారంటీల పథకంలో 2వ రోజు భాగంగా స్థానిక మండల కేంద్రంలో ప్రజాపాలన కార్యక్రమాన్ని 6 గ్యారంటీల పథకంలో 2వ రోజు భాగంగా స్థానిక మండల కేంద్రంలో ప్రజాపాలన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని తెలిపారు. సాయంత్రం వరకు 540 పైచిళ్లకు అప్లికేషన్లు స్వీకరించడం జరిగిందని, ఈ అప్లికేషన్లు జనవరి 6వ తారీఖు వరకు కొనసాగుతుందని, ప్రజలు వారి దరఖాస్తులు వచ్చే నెల 6వ తారీఖు వరకు స్థానిక గ్రామ పంచాయతీలో ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు తమ యొక్క దరఖాస్తులను సమర్పించుకునే అవకాశం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి కుర్ర నరేష్, ఇన్స్పెక్టర్, పోలీస్ శాఖ సిబ్బంది, కార్యాలయ సిబ్బంది, ఆశా వర్కర్లు, అంగన్వాడీ వర్కర్స్లు, స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఉప్పల లింగస్వామి, ఇతర కార్యకర్తలు ఈ యొక్క 6 గ్యారెంటీల పథకం అమలు గురించి స్థానికంగా అవగాహన కల్పించి వారికి దరఖాస్తు చేయడంలో సహాయపడటం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో గ్రామశాఖ కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. నారాయణపురం మండల హెడ్ క్వార్టర్లోని పొద్దున 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిర్వహించడం జరుగుతుంది. ఇప్పటివరకు మనకు 4 గంటల వరకు దాదాపుగా 544 ప్రజాపాలన అభయాస్తం అప్లికేషన్స్ వచ్చినాయి. ఇంకా ఈ రోజు నుండి వచ్చే నెల 6వ తారీఖు 6 గంటల వరకు మా గ్రామ కార్యదర్శి దరఖాస్తులు తీసుకుంటూ అందరూ వాళ్ళ యొక్క దరఖాస్తులు సమర్పించవలసిన కోరుతున్నాం. కౌంటర్లలో దరఖాస్తులు ఇచ్చిన తర్వాత తప్పనిసరిగా రసీదు తీసుకోవాల్సిందిగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా